వినాయక చవితి వచ్చిందంటే ముందుగాల మనకి ఏం గుర్తుకొస్తుందిలా? బొజ్జ గణపయ్య, బుజ్జి గణపయ్య బొమ్మలే కదా. ఇక సందు సందులా ఎక్కడ చూసినా వెరైటీ మూషిక వాహనుడు దర్శనమిస్తాడు మనందరికి. అట్లాంటిది నేను మీకు ఒక 2 వెరైటీ రకమైన గణపతులను పరిచయం చేద్దామని అయితే పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చూడండి మీరే ఒకసారి, అంత మీకే అర్థమవుతుందిలా. ఆ భక్తులందరూ ట్రెండ్ ఫాలో కారంటనుల్లా, ట్రెండ్ సెట్ చేస్తారంట. ఏం లేదుల్లా, ఇది గణేష్ చతుర్థి పండుగ కదా. ఈ పండుగకు రకరకాల వినాయకులు అయితే మండపాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది భక్తులు ఏం చేశారంటే యాదాద్రి భువనగిరిలోనేమో పైసలతోటి, ఇక ఇప్పుడేమో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనేమో రుద్రాక్షలతోటి వాహ్వా పోరి ఎంత మంచిగా ఉన్నది. గణేశుడు అనేటట్టు కండ్లు జిగేలు మని మెరిసేటట్టు రకరకాల ఐడియాలతోటి ఎంత ముద్దుగా తయారు చేస్తున్నారో. గా బొజ్జ గణపయ్యను ప్రపంచంలోనే ఎక్కడలేని ఐడియాలని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలకే వచ్చినాయి కావచ్చు. అందుకనే రకరకాల గణేష్లను తయారు చేసుకుంటే ఈ 9 రోజులు మస్తు ట్రెండింగ్ అవుతారు గణేష్లతోటి. ఇక దేవుళ్ళ కాడ ప్రసాదాలు అన్నదానాలు చేసుకుంటే భక్తి శ్రద్ధలతోటి ఈ 9 దినాలు దేవుని పూజిస్తారు.